హలో గాయస్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో వచ్చేసి మనం రేజర్ యొక్క బ్లాక్ షాక్ V2X హెడ్ఫోన్స్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇది మన గేమింగ్ ఛానల్ కోసం అయితే తెప్పించాను నేను. ఎందుకు అంటే ఈ ఇయర్ ఫోన్స్ ఊరికేనవి ఛార్జింగ్ అయిపోతూ వస్తున్నాయి. నా దగ్గర ఎయిర్పాడ్స్ ఉన్నాయి, దానితోనే మేనేజ్ చేస్తూ వచ్చాను రోజు స్ట్రీమ్ని. బట్ ఇప్పటి నుంచి ఇవి యూజ్ చేద్దాము. ఇంకోటి, నాకు ఆ ఇయర్పాడ్స్లో కొంచెం స్టెప్స్ది కూడా నాకు అంత క్లియర్గా లేదు, సో అందుకనే దీన్ని తెప్పించాను. ఇది గేమింగ్ హెడ్సెట్ అనమాట. చూడండి ఒకసారి, నేను మీకు ఈ బాక్స్ పైన ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ రేజర్ బ్రాండింగ్తో వచ్చింది బ్లాక్ షాక్ V2X అని, మల్టీ ప్లాట్ఫామ్ వైడ్ ఈ స్పోర్ట్స్ హెడ్సెట్. అండ్ ఇదే అనమాట హెడ్సెట్, ఇలానే ఉంటుంది. ఇంకొకటి ఇటు సైడ్ దాని యొక్క ఫీచర్స్ ఇవి. ఇక్కడ సేమ్ మళ్ళీ ఆ ఫీచర్స్ ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుంది. ఇక్కడ సైడ్ రేజర్ బ్రాండింగ్ ఉంది, కింద దాని డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ దాని మ్యానుఫ్యాక్చర్డ్, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది అన్నీ ఉన్నాయి, దాని మోడల్, దాని ప్రైస్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఇంకా మనమైతే అన్బాక్సింగ్ చేసేద్దాము. ఇక్కడ చిన్న ప్లాస్టర్ ఉంది, తీస్తున్నా. ఓకే, చూస్తున్నారా, ఫర్ గేమర్స్ బై గేమర్స్ అంట. ఇది చాలా బాగుంది కదా. ఓకే, చూద్దాం. ఓహో, ఓకే, ఇది ఒక యూజర్ మాన్యువల్ గైడ్. చాలా పెద్దగా ఉంది, చాలా పేపర్స్ ఉన్నాయి. ఒక చిన్న సైజు బుక్ మాదిరి ఉంది. ఓకే, ఏది ఎట్లా అనేది ఇచ్చినట్టు మొత్తం క్లియర్గా. ఇది మళ్ళీ పక్కన పెట్టేద్దాం, మళ్ళీ చూద్దాము ఇంకేమున్నాయి. ఓకే, ఇంకా బాక్స్లో అయితే ఏం లేదు. ఓకే, మనకైతే ఇలా ఉంది. ఇక్కడ కూడా చూడండి, బాక్స్లో సిలికాన్ ప్యాకెట్ ఒకటి, రెండు స్టిక్కర్స్ ఇచ్చారు. ఇది పక్కన పెడదాం, ఇంకేం లేదు దీంట్లో అని ఉన్నాను. ఓకే, ఏం లేదు, ఇంకా ఖాళీ బాక్స్ పక్కన పెడదాం. ఇక్కడ చూడండి, మొత్తం ఫర్ గేమర్స్ బై గేమర్స్ అని ఇచ్చారు. చూద్దాం ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు అని. ఓకే, ఇంకా దీనిలో ఏం లేదు. ఇక్కడ చూడండి, ఒక క్లాత్ ఇచ్చాడు. మనం ఎక్కడికైనా క్యారీ చేయాలన్నప్పుడు క్లాత్ ఉంటుంది కదా, అది ఇది బ్యాగ్ది. ఓకే, ఇదొక ఆడియో వీడియో అవుట్, అంటే లైక్ మైక్ ఆడియో అనుకుంటా. ఇది ఎక్స్టెన్షన్. ఇది 3 pins 3.5 mmతో. ఈ కేబుల్కి చిన్న సైజ్ ప్రొటెక్షన్ లాగా ఇచ్చాడు. ఓకే, 3.5 mmతో వస్తుంది. వైర్ కార్డ్ అయితే సూపర్గా ఉంది గైస్, మంచి సాలిడ్ ఉంది. ఓకే, ఇది మైక్ కూడా చిన్నగా ప్రొటెక్షన్ ఇచ్చాడు. కనిపిస్తుందా మైక్? ఇదే మైక్. ఇది పఫ్ ఫిల్టర్ అనుకోండి. ఓకే, ఇది మొత్తానికైతే మన హెడ్సెట్. చూడండి, ఇది రేజర్ లోగో. ఇక్కడ చూడండి, రేజర్ బ్రాండింగ్తో వచ్చింది. ఇదంతా పైన చాలా స్మూత్గా ఇచ్చాడు. మరి దీన్ని ఏమంటారో తెలియదు, బట్ ఇక్కడైతే కుషనింగ్ అయితే సూపర్గా ఉంది. నాకు టచ్ చేస్తుంటే అర్థమైపోతుంది, చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ కూడా కుషనింగ్ చాలా బాగుంది గైస్. ఇంకేమేమి ఉన్నాయి ఇక్కడ ఇది మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి కడ్డీ ఉంది, లైక్ ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి. నైస్. ఓకే, ఇక్కడ ఒక మ్యూట్ స్విచ్ ఇచ్చాడు. మైక్ మనం మ్యూట్ చేసుకోవాలంటే ఇక్కడ మ్యూట్ స్విచ్ ఉంది. నైస్. అది కూడా గ్రీన్ బ్లాక్ థీమ్లో ఇచ్చాడు. అది కూడా ఇప్పుడు ఇట్లా ఉంటే నాకు తెలిసి మ్యూట్, ఇది అన్మ్యూట్ అనుకుంటా. ఓకే, ఇది వాల్యూమ్ డైల్ ఇచ్చాడు. మనకి ప్రతిసారి ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ బటన్స్ వద్దకుండా ఇక్కడ డైల్ ఇచ్చేసాడు డైరెక్ట్గా. ఫీచర్స్ అయితే ఇవి ఇచ్చినవి బాగున్నాయి, చాలా బాగున్నాయి అయితే. అంటే మనకి సింపుల్గా హ్యాండీగా ఉన్నాయన్నీ. ఇదంతా ప్లాస్టిక్ బిల్డ్, కానీ ప్రీమియంగా కనిపిస్తుంది. మొత్తం హెడ్సెట్ అయితే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. మొత్తం బ్లాక్ అండ్ గ్రీన్ థీమ్లో ఉంది.
వీళ్ళు అలానే డిజైన్ చేశారు బ్లాక్ అండ్ గ్రీన్ థీమ్లో, కొంచెం చూడ్డానికి అయితే ప్రీమియంగా లుక్ రావడానికి అనుకుంటా. మొత్తానికైతే ప్రతిదీ క్వాలిటీగానే ఉంది గైస్. చూడండి ఇక్కడ ఈ ప్లాస్టిక్ కూడా ఇక్కడ ఇది ఓన్లీ హారిజాంటల్గానే కాదు వర్టికల్గా, అంటే ఇక్కడ ఈ మూమెంట్ కూడా ఉంది, ఈ సైడ్ మూమెంట్ కూడా ఉంది, ఎందుకంటే అందరి హెడ్స్ ఒకేలాగా ఉండవు కదా. సో ఈ మూమెంట్ కూడా డిఫరెంట్గా ఉంది, బాగుంది మొత్తానికి అయితే హెడ్సెట్ అయితే. ఇది మన రైజర్ V2X హెడ్సెట్ అనమాట. నేను ఒకసారి ఇది తలకు పెట్టుకొని చూపిస్తాను చూడండి. ఓకే, ఇది మన రైజర్ V2X హెడ్సెట్ అనమాట. తలకు పెట్టుకున్నాకైతే ఇలా ఉంది. మీకైతే కనిపిస్తుంది కదా, కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి దీని వెయిట్ అసలు లైట్ వెయిట్ ఉంది. సో మనకి ఇక్కడ ఇరిటేషన్ తక్కువ, అండ్ ఇక్కడ ఇయర్స్కి కూడా ఇరిటేషన్ అంత తొందరగా రాదు. లాంగ్ హవర్స్లో కూడా మనం గేమ్ ఆడినా కూడా పెద్ద ఇరిటేషన్ అయితే రాదు. బట్ వన్ థింగ్, ఎక్కువ స్వెట్ వచ్చే వాళ్ళకి కొంచెం ఇక్కడ ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే స్వెట్ ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. మామూలుగా హెడ్సెట్లో అన్నిటికీ ప్రాబ్లం ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు వింటున్న వాయిస్ వచ్చేసి ఈ మైక్ నుంచి వస్తుంది. మీరు ఒకసారి మైక్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎవరైనా ఆఫీస్లకి దీనికి కూడా దీని అయితే యూస్ చేయొచ్చు. ఓకే, మైక్ క్వాలిటీ అయితే ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఒకసారి చూడండి, కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది. మనకి డ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ సో మీకు ఇదైతే ఎలా మీ హెడ్ ఎలా ఉన్నా కూడా పర్ఫెక్ట్ అయితే ఫిట్ అవుద్ది. ఓకే, నేనైతే మీరు దీన్ని ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఇదే అనమాట మన V2X అన్బాక్సింగ్. సో వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ లైవ్ స్ట్రీమ్స్ ఉంటాయి, ఖచ్చితంగా రండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.